Good morning everyone. ఇంకా ఇంకా 1 డే రేపు 108 ఛాలెంజ్ రెడీగా ఉన్నారు అందరూ. So today we are going to do simple stretches and tapping. Tapping will help you to ease on your stress, like stress and tension in the body. ఉంటే కనుక it will help you to relieve. ట్యాపింగ్ థెరపీ అనేది ఈఎఫ్టీ టెక్నిక్ అంటారు. సో మీరు ఎప్పుడు చేయలేదు అంటే జస్ట్ ట్రై టుడే. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు రిలీవ్ సమ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ. సో ఇట్ విల్ ప్రిపేర్ యూ ఫర్దర్ ఫర్ ప్రోగ్రెసివ్ సెషన్. 108 సూర్య నమస్కారాలు అనేది ఇట్స్ ఎ బిగ్ achievement for us. Try to be do this session, don't miss this session, and try to achieve 108 tomorrow, not 7. Let's begin today's session with a prayer. అందరూ కూడా ఈ సెషన్ ఖచ్చితంగా చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ. జాయిన్ యూర్ హ్యాండ్, చేతులు జాయిన్ చేసి టేక్ డీప్ బ్రెత్. కళ్ళు స్ట్రైట్ గా పెట్టండి. ఎక్సేల్, ఇన్హేల్ అగైన్. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆ వేడి విధానాన్ని మీ కళ్ళు చుట్టూ పెట్టుకోండి. ఓకే, లెట్స్ బిగిన్ టుడేస్ సెషన్ విత్ సింపుల్ వార్మప్. సింపుల్ గా చిన్న వార్మప్ తో స్టార్ట్ చేస్తాను. ఓకే, ఐ మూవ్ చేయండి. ఐస్ ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తాము అండ్ అప్ అండ్ డౌన్ చేస్తాము, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, స్టార్ట్ విత్ ఐ మూవ్. 1, పైకి తీసుకెళ్ళండి, కిందకి డౌన్. మీరు కనుక ఫస్ట్ టైం చేస్తే ఇలా చెయ్యి ముందుకు పెట్టి 1 పైకి, డౌన్ కిందకి, ఆ వేలుని చూస్తూ వెళ్ళండి. సో దట్ మనం స్లోగా అండ్ స్టడీగా పైకి కిందకి వెళ్తుంది. సో యూ హ్యావ్ టు డూ ఇట్ స్లోలీ. 3, 4, 5, 6, లెఫ్ట్ అండ్ రైట్. అంటే ఈ లెఫ్ట్ నుంచి మొదలుపెట్టి రైట్ వరకు తీసుకెళ్ళాలి. రైట్ నుంచి మొదలుపెట్టి లెఫ్ట్. 2, 3, 4, 5, 6. And now rotation ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ క్లాక్ వైజ్ చేయండి 6 times. 1, 2, 3, 4, and 5, 6 యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5. ఐ బ్లింకింగ్, ఐ ఫోన్ బ్లింక్ చేస్తూ ఉండండి.
Blink your eyes. మీ ఐస్‌ని కొంచెం ప్రెషర్ ఇచ్చి మీ ఐలిడ్స్ ప్రెస్ చేసి ఓపెన్ చేయండి. ఓకే. రిలాక్స్. నౌ జెంటిల్ మూవ్ ఆఫ్ యువర్ నెక్, ఫార్వర్డ్ స్ట్రెచ్. ఎవరికైనా నెక్ ఇష్యూస్ కానీ, నెక్ పెయిన్స్ కానీ ఉంటే ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయొద్దు. జస్ట్ బ్యాక్‌కి స్ట్రెచ్ చేయండి. ఫ్రమ్ సెంటర్ యూ జస్ట్ గో బ్యాక్. 2, 3, 4. Do it slowly. 5, and then sideకి జస్ట్ రైట్‌కి ఇయర్‌ని టచ్ చేసేలాగా స్ట్రెచ్ left side. Okay, you can take the help of your hand. Ear to shoulder touch చేయాలి. Slowగా. Yeah. Just have a nice stretch at your side of your neck. Muscles దగ్గర just feel the stretch. Slowగా. Relax. And then one right side చూడండి, 2 straight చూడాలి, 3 left side and 4 side. 1, 2, 3, 4. కుడి వైపు మధ్యలో, ఎడమ వైపు మధ్యలో. 3, 4, 5. Relax. And then you can have a nice stretch of your hand. ఇలా కిందకి హ్యాండ్ అలానే ఉంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. You just take your hand. Next rotation. Next చేతులు ముందుకు చాపి బాగా స్లోగా, చాలా స్లోగా చేయాలి. చిన్న స్ట్రెచ్ కూడా యూ హ్యావ్ టు ఫీల్. ప్రతి చిన్న స్ట్రెచ్ కూడా ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడెక్కడ స్ట్రెచ్ అవుతుంది అనేది చాపాలి. హ్యాండ్ ముందుకి, ముందుకి ఇంకా చాపాలి. ఇప్పుడు లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్, లోపల నుంచి బయటికి. ఓకే. Now press your hand down. ఇలా హ్యాండ్ ప్రెస్ చేయాలి. థమ్ ఫింగర్ లోపల పెట్టి పామ్ లోపలికి జస్ట్ ప్రెస్ డౌన్. అలాగే మళ్ళీ పైకి పెట్టి ఫింగర్స్ ని ఇంకొక రైట్ హ్యాండ్ ఫింగర్స్ తో కానీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ తో కానీ లాగండి, మీ వైపుకి లాక్కోవాలి. యా. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ 1, 2, 3, 4, 5, 6. ఓకే. హ్యాండ్స్ ఇలా ఎల్బో దగ్గర ప్రెస్ చేయండి. స్టే దేర్.
అలా ఒక 5 seconds ఉండండి. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్. 1, 2, 3, 4, 5. హ్యాండ్ వెనక్కి పెట్టి చెయ్యి మొత్తం ఇలా వెనక్కి పెట్టి ఎల్బోని వెనక్కి ప్రెస్ చేయాలి. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ హ్యాండ్. 1, 2, 3, 4, 5. Okay. Now stretch your legs forward. లెగ్స్ స్ట్రైట్ గా ఉండాలి, నడుము స్ట్రైట్ గా ఉండాలి. హ్యాండ్స్ రెండు పక్కకు పెట్టండి. హ్యాండ్స్ రెండు ఇలా పక్కకు పెట్టి సైడ్ కి అండ్ టచ్ యువర్ ఫోర్ హెడ్. మీ నెత్తురు నాలుగు తాకించాలి డోర్ కి. అండ్ హిప్స్ పైకి లేవకుండా చూసుకోండి. స్లోగా వెళ్ళండి. ఒకవేళ ఎత్తుతుంటే టచ్ అవుతుంది అంటే యూ నో నీడ్ టు టచ్ యువర్ ఫోర్ హెడ్ దగ్గర. ఓకే, ఇలా మధ్యలో ఇలా ఆగిపోవచ్చు. మేక్ ష్యూర్ your head shouldn't raise. Yes. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Good. Butterfly. Butterfly చేయండి. చేతులు రెండు పైకి ముందుకు దండాలి. Touch your toes. If possible, touch the floor. Okay. Push చేయండి. హ్యాండ్స్ రెండు ముందుకు. Good. Very good. Relax. Let's mళ్ళీ ఇంటర్లాక్ చేయండి. లెగ్స్ రెండు జాయిన్ చేయండి. Then down like this. Yeah. ఇలా ప్రెస్ చేయాలి. Bring it up. Press it down. Yeah. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Place your right heel, okay, side of your foot on the left elbow of your hand. Interlock with another hand. Knee కూడా మీ మోకాళ్ళకి దగ్గర పెట్టి give a light swing
ఇలా ఊపుతున్నాము. శిశుపాలాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సేమ్ లెఫ్ట్ లెగ్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Stretch to your ankle దగ్గర కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. పైకి లిఫ్ట్ చేసి లెగ్ రొటేట్ చేయండి. 1, 2 మీ థైస్ కింద చేతులు పెట్టుకొని ఫిస్ట్ లా చేసుకోవచ్చు, లేదా మామూలు పామ్స్ ప్లేస్ చేసి థైస్ కింద కొంచెం లిఫ్ట్ చేసి సపోర్ట్ కి రొటేట్ చేయండి. 3, 4, 5, 6 యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6 రిలాక్స్. కాళ్ళు రెండు వెనక్కి, కాళ్ళు రెండు ముందుకు సెట్ చేయండి. టోస్ షార్ప్ గా ప్రెస్ చేస్తూ హోల్డ్ ఫర్ 5 seconds. 1, 2, 3, 4 and 5. వెనక్కి టోస్ మీ వైపు పాయింట్ అవుట్ అయ్యి ఉండాలి. 1, 2, 3, 4 and 5. Hold your legs. వజ్రాసనాలను కూర్చోండి. డౌన్ ఆన్ వజ్రాసనం. మధ్యలో గ్యాప్ పెట్టండి. కొంచెం నీస్కి మోకాల మధ్యలో చిన్న గ్యాప్ పెట్టి బెండ్ ఫార్వర్డ్. చేతులు రెండు ముందుకి చాపి తలను నేలకి టచ్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. శశాంకాసనం. లోపల ఇన్హేల్ చేస్తూ పైకి. అలానే చేతులు రెండు ఒక అడుగు దూరం, 2 అడుగుల దూరం అంటే మీ ఎల్బో లెంగ్త్ ముందుకు పెట్టాలి. ఓకే, దాని మీద పైకి వెళ్ళాలి. ఆ హ్యాండ్స్ మీద పైకి లేవాలి. ఎస్, పైకి లేచి అడ్జస్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ అండ్ కాక్ మార్జాలాసనం. హెడ్ పైకి పెట్టినప్పుడు, పైకి చూస్తున్నప్పుడు నడుము కిందికి రావాలి. అలానే హెడ్ డౌన్ చేసినప్పుడు నడు పైకి రావాలి. ఆపోజిట్ అన్నమాట. ఓకే, ఇన్హేల్ చేయాలి. పైకి పెట్టినప్పుడు తల, నడుము కిందకి పెట్టాలి. చాలా మంది కిందకి పెట్టి నడుము పైకి పెట్టినప్పుడు ఎక్సేల్ చేయాలి. ఓకే, 1 up and inhale, head up. 2, head down, exhale. హెడ్ డౌన్ చేసినప్పుడు నడుము పైకి వెళ్తుంది కదా, అలా. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. తల పైకి పెట్టి గాలి బాగా తీసుకోవాలి. తల కిందకి పెట్టి గాలి వదలాలి. ఓకే, give a nice stretch to your spine, slowly and gently. And you can feel the stretch at your head, neck and spine. ఈ తల దగ్గర, మెడ అండ్ నడుము భాగంలో ఒక జెంటల్ స్ట్రెచ్ అనేది ఉంటుంది.
ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మైండ్ రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు యూ కెన్ ట్రై దిస్. మార్చాలి అసలు అంటాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి. రిలాక్స్. సిట్ ఆన్ వజ్రాసన్. ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ బెండింగ్ చేద్దాం. లై డౌన్. పడుకోండి. కాళ్ళు పడిచి బ్రిడ్జ్ పోజ్. చేతుబంధాసన. బ్రిడ్జ్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని బ్రిడ్జ్ పోజ్ అంటాం. యాంకిల్స్ పట్టుకోండి. పట్టుకోకపోయినా పర్వాలేదు. పక్కదైనా పెట్టేసండి చేతులు యాంకిల్స్. ఓకే. Take a deep breath. Slowly lift your lotus spine. చేతులు మీ యాంకిల్స్ ని పట్టుకోకపోయినా పర్వాలేదు. పక్కకు పెట్టుకోవచ్చు. బట్ బాడీ వెయిట్ మాత్రం నెక్ మీద పెట్టద్దు. షోల్డర్ మీదే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. ఉత్తాన పాదాసన. కాళ్ళు రెండు పైకి లిఫ్ట్ చేయాలి. స్లోగా 90 degrees లో లిఫ్ట్ చేయండి. స్ట్రైట్ గా ఉండాలి. పాయింట్స్ టోస్ పాయింట్ అయి ఉండాలి. స్ట్రైట్ గా ఉండాలి. లెగ్స్ బెండ్ చేయొద్దు. స్ట్రెచ్ యువర్ లెగ్స్. సమ్మన్ ఈస్ పుల్లింగ్ లెగ్స్ అనుకుంటూ స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలానే స్లోగా కిందకి డౌన్ చేయండి. ఒకేసారి పడేయద్దు. గుడ్. సేమ్ అలానే పైకి లిఫ్ట్ చేసి రెండు లెగ్స్ కూడా పైకి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి మీ హ్యాండ్స్ రెండు షోల్డర్ లెవెల్ పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి స్లోగా మీ కాళ్ళు రెండు కుడి వైపుకి. ఓకే. కుడి వైపుకి పెట్టి ఎడమ వైపుకి చూడాలి మీరు. మీ తల ఎడమ వైపుకి చూస్తుంది. కాళ్ళు కుడి వైపుకి ఉంటాయి. అండ్ బ్రింగ్ ఇట్ అప్. స్లోగా మధ్యలోకి తీసుకురండి. మళ్ళీ మీ కాళ్ళు ఎడమ వైపుకి వస్తాయి. మీ కాళ్ళు రెండుని చేతులు చేతులు కాదు, తల ఎడమ కుడి వైపుకి తీసుకుంది. మీ చేతులు మీ కాళ్ళతో మీ చేతులు టచ్ చేసినా కూడా ఓకే. స్ట్రైట్ గా ఉండాలి. బెండ్ చేయకూడదు. సెంటర్. మళ్ళీ సెంటర్ తీసుకురావాలి మధ్యలోకి. రైట్. సెంటర్. లెఫ్ట్. సెంటర్. రైట్. సెంటర్. లెఫ్ట్. రిలాక్స్. స్లోగా కాళ్ళు మధ్యలోనికి కిందకి తీసుకెళ్ళాలి. Take your whole body, like hands and pike lift చేసి
ఇంటర్లాక్ చేసి పైకి స్ట్రెచ్ చేయండి. టోస్ కూడా కిందకి స్ట్రెచ్ చేయాలి. కాళ్ళు పట్టుకుని ఎవరో లాగుతున్నట్టు చేతులు పట్టుకుని ఇంకొకరు ఆపోజిట్ సైడ్ లాగుతున్నట్టుగా పుల్ చేయండి. బాడీని మొత్తం కిందకి పైకి కూడా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. Slightly switching. Then do body tapping. Tapping చేద్దాము. ఇది ఎప్పుడు కొంచెం స్ట్రెస్ అది రిలీజ్ అవుతుంది. మీకు వాచెస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఫింగర్స్ రింగ్స్ ఏమైనా ఉంటే తీసేస్తాయండి చేతులకి. ఓకే సో దిస్ ఫస్ట్ మనం చేతుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. లైక్ పామ్స్ ఇలా 5 వేలు 5 వేలని కొడుతున్నట్లు క్లాప్స్ ఎలా ఉంటుంది అలా అలా వస్తుంది. ఓకే అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా సీలింగ్ వైపు పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ సీలింగ్ వైపు పెట్టి రైట్ హ్యాండ్తో క్లాప్ చేయండి. అలా చేస్తూ చేస్తూ మీ రైట్ హ్యాండ్తో ఇలా మీ షోల్డర్ వైపు ఇలా ట్యాప్ చేసుకుంటూ రావాలి. Yes. ఇలా చేస్తూ వచ్చాక ఇక్కడ ఐబాల్ ఉంది కదా, ఈ ఐబాల్ దగ్గర 5 times 1, 2, 3, 4, 5. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం అంటే సింగిల్ సెన్సేషన్ కొట్టినట్టుగా అలా అనిపిస్తుంది, పర్వాలేదు. కొంచెం రెడ్డిష్ లో కూడా అనిపిస్తుంది, ఇట్స్ ఓకే. కొంచెం గట్టిగానే చేయండి. ఓకే నెక్స్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి. హ్యాండ్ ఇలా పెట్టి అంటే కమ్ము పైకి వెళ్తుంది. ఓకే అక్కడ నుంచి పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందకి, షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందకి. నా హ్యాండ్ ఇలా కిందకి, పామ్ ఫేసింగ్ డౌన్, సో వెనకాల. అలా స్లోగా షోల్డర్ వైపుకి సౌండ్ రావాలి. షోల్డర్ వరకు ఇక్కడ వరకు వచ్చాక జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ ఆఫ్. అండర్ ఆర్మ్తో స్టార్ట్ చేయండి. అండర్ ఆర్మ్ ఇక్కడ 10 times, చంకల్ దగ్గర 10 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ చాలా బంచ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో జస్ట్ డూ ఇట్ ఫర్ 10 times అండ్ స్లోగా కిందకి మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి. హ్యాండ్ వరకు వెళ్ళిపోవాలి, ఫింగర్స్ వరకు. అసలు ఏ పార్ట్ వదలకూడదు హ్యాండ్ లో. రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సేమ్ అదే పామ్ ఆకాశం వైపు చూడాలి, ఫీలింగ్ వైపు. 1, అలా పైకి వెళ్ళాలి హ్యాండ్ షోల్డర్ వైపుకి.
ఐబాల్ దగ్గర 5 టైమ్స్ ఇక్కడ. ఓకే. సెంటర్, షోల్డర్, థంబ్ పైకి పెట్టాలి. థంబ్ పాయింటింగ్ రైట్, కిందకి వెళ్ళి థంబ్ సైడ్. ఓకే. నా పామ్ ఫేసింగ్ డౌన్, కిందకి చూస్తుంది పామ్. వన్, కమాన్, డూ ఇట్. You will release all the blocks in your body. షోల్డర్ వైపుకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అండర్ ఆర్మ్లో సెంటర్, టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కింద నుంచి మళ్ళీ చెయ్యి ఫింగర్స్ వరకు వెళ్ళిపోవాలి. ఇలా రిలాక్స్. చెక్ యూర్ హ్యాండ్. ఓకే. హ్యాండ్స్ అయిపోయాక స్టమక్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఫర్ దట్ యూ హ్యావ్ టు పంప్ యువర్, అంటే కింద నుంచి బ్లడ్ సప్లై అనేది 5 వరకు వెళ్తుంది అనమాట. సో మన హార్ట్ పంపింగ్ ఏంటి, కింద నుంచి పై నుంచి కిందకి అండ్ చెస్ట్ దగ్గర నుంచి పైకి వెళ్తుంది. సో బ్లడ్ సప్లై అవ్వాలి అంటే మన కింద నుంచి సెకండ్ హార్ట్ అంటాం, ఇక్కడ పిక్కల దగ్గర ఉంటుంది. సో యూ కెన్ పంప్ ద బ్లడ్ అండ్ ఎఫెక్టివ్ వే. ఓకే. ఇలా పంప్ చేస్తూ మనం కిందకి పైకి ఇలా పంప్ చేస్తూ హ్యాండ్స్ దగ్గర, హ్యాండ్స్తో పొట్ట దగ్గర ఇలా బీట్ చేస్తాం. ఎస్, ఎస్, పొట్ట దగ్గర. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సైడ్ 1, 2, 3. పొట్ట దగ్గరే, పొట్ట సైడ్, బొడ్డు పక్కన. ఓకే. పైన, బొడ్డు పైన. యూ కెన్ గివ్ ఎ గుడ్ ప్రెషర్. కొంచెం గట్టిగా చేయొచ్చు. ఇక్కడ ఫ్యాట్ అనేది, ఫ్యాట్ రిటెన్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన స్కిన్ కింద బ్లడ్ వెజల్స్ కూడా రీచ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ఏ నైస్ 4, deep 4. ఓకే. డోంట్ లీవ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ స్టమక్. ఇప్పుడు సైడ్స్, ఇక్కడ సైడ్స్ వచ్చేటన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నా కాటక్స్ దగ్గర ఫిస్ట్ చేయండి. ఇలా ఫిస్ట్ చేసి ఓకే ఇలా ప్రెస్ బీట్ చేయాలి వెనకాల. ఎస్, మొత్తం ఏరియా అంతా కవర్ చేసుకోండి వెనకాల. మొత్తం ఏ పార్ట్ వదలకుండా అప్లై మోర్ ప్రెషర్ ఆన్ దిస్ ఏరియా. ఫుల్గా మొత్తం కవర్ చేయండి. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా ఫస్ట్ చేసుకొని ఇంకొక చేత్తో వెంట సైడ్ చేసుకుంటాను అన్నప్పుడు ఓకే మొత్తం. బట్ మీ ఏరియా అంతా, మీ బొటక్ ఏరియా అంతా కూడా కవర్ చేయాలి. ఓకే. అండ్ ఆన్ స్పైన్ ఇలా స్పైన్ దగ్గర, నడుం దగ్గర కొంచెం పైన బొటక్ పైన ప్రెస్ చేయండి, ట్యాప్ చేయండి. ఓకే. రిలాక్స్. నెక్స్ట్
అప్పర్ బాడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. షోల్డర్ అండ్ ఫేస్ లాస్ట్‌లో చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు థైస్, సైడ్ ఆఫ్ యువర్ థైస్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇక్కడ నుంచి మొదలుపెట్టి కిందకి, మోకాళ్ళు పక్కకి, మోకాళ్ళు కిందకి, సైడ్ ఆఫ్ యువర్ నీ. అసలు ఏ పార్ట్‌ని వదలొద్దు. మొత్తం కవర్ చేయండి. అలా ఫింగర్స్ దగ్గర, టోస్ దగ్గర, మొత్తం ఫుట్ పైన అంతా లైట్‌గా ప్రెషర్ ఇచ్చి ట్యాప్ చేయండి. అలా పైకి రావాలి. ఫ్రంట్ నుంచి పైకి. నీస్, థైస్, ఫార్వర్డ్ థైస్. థైస్ దగ్గర మాత్రం కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇన్సైడ్ స్క్వాట్ చేసి చిన్నగా స్క్వాట్ చేసి ఇన్సైడ్ ఆఫ్ యువర్ థై. కొంచెం మండినట్టుగా అనిపిస్తుంది, పర్వాలేదు. కిందకి, నీస్ కింద సైడ్. ఓకే. నెక్స్ట్ వెనక, మొత్తం ఈ టోటల్ బ్యాక్ సైడ్ మొత్తం కింద నుంచి వెనక కాన్స్టెంట్. ఈ నీస్ వెనకాల ఒక 10 టైమ్స్ చేయండి. జాయింట్ ఉంటుంది కదా, నీ జాయింట్ వెనకాల ఒక 10 టైమ్స్. థై, థైస్ వెనకాల రిలాక్స్. నౌ స్టాంప్ యువర్ ఫీట్ లైక్ దిస్. మ్యాట్ మీద మార్చ్ పాస్ట్ చేస్తాం కదా అలా. యూ హ్యావ్ టు అప్లై సమ్ ఫోర్స్ ఫర్ దిస్. ఓకే, సిట్ డౌన్. కింద కూర్చోండి. ఓకే, ఫింగర్స్ ఉంటాయి కదా, మన ఫింగర్స్ 4 ఫింగర్స్. ఓకే, ఈ 4 ఫింగర్స్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్లోగా చేయాలి. ఫేస్ దగ్గర చేసినప్పుడు అంత మన బాడీ మీద అప్లై చేసినంత ఫోర్స్ అప్లై చేసింది. జస్ట్ పైనుంచి మొదలు పెట్టండి. ఓకే, అండ్ ఫ్రమ్ సెంటర్ యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ టు ద సైడ్ లైక్ దిస్. యా, గో అప్, షోల్డర్ వరకు వెళ్ళండి. కమ్ టు సెంటర్. అండ్ నా ఇక్కడ పంప్ లాగా ఉంటది, లోపల చిన్న హోల్ లాగా ఉంటది, కాలర్ బోన్ ఉంటది. అక్కడ లోపల ప్రెస్ చేయండి లోపలికి. ఈ ఏరియా. ఓకే, ఈ ఏరియా 10 టైమ్స్ ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5. ఇక్కడ side, side of your neck, sides of your neck. ఓకే, నెక్ సెంటర్ చేయొద్దు. సైడ్ ఆఫ్ యువర్ నెక్, మీ ఫింగర్ ఎండింగ్స్ తో చేయండి. చిన్ దగ్గర స్లోగా అలా పైకి సైడ్ ఇక్కడ.
ఇలా. ఓకే. జా జా లైన్ దగ్గరికి తీసుకెళ్ళింది, జా లైన్. జా లైన్ దగ్గరికి. ఓకే. ఈ జా లైన్ దగ్గర నుంచి చిన్న అప్పర్ లిప్, సైడ్ సైడ్ ఆఫ్ యువర్ లిప్. ఓకే. అండ్ దెన్ చీక్స్ మొత్తం, మీ బుగ్గలు ఇలా పెట్టండి ఎవరు గౌతమి గారు, ఇలా. ఆ, ఇప్పుడు కొంచెం జెంటల్ గా సైడ్ ఆఫ్ యువర్ నోస్, నోస్ పక్కన. దిస్ ఇస్ కాల్ టెంపుల్ రీజియన్. ఈ టెంపుల్ రీజియన్ లో అంటే ఐబ్రోస్ పక్కన, దాని ఐబ్రోస్, ఐబ్రోస్ పైన, ఫోర్ హెడ్ దగ్గర ఏంటంటే ఇది మొత్తం ఏరియా అంతా కవర్ చేసి సైడ్స్ టెంపుల్స్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ సెంటర్ కి వచ్చి మళ్ళీ సెంటర్ నుంచి టెంపుల్స్ ఇక్కడ. ఇంకా ఇక్కడ సెన్సిటివ్ ఉంటుంది, జాగ్రత్త. Make a V with your middle and index finger. సో ఇక్కడ ఇయర్స్, ఇయర్స్ వెనకాల ఇలా పంపించి జస్ట్ గివ్ ఎ నైస్ స్ట్రెచ్ టువర్డ్స్ యువర్ నెక్, ఇలా. ఓకే. టూ హ్యాండ్స్. రిలాక్స్. Take a deep breath. You having redness or tingling sensation in your body, it's all fine. Close your eyes. Lie down on the mat. పడుకోండి మ్యాట్ మీద. శవాసన. కాళ్ళు రెండు ఒక అడుగు దూరం చేతులు అడగదు. Stretch your legs and hands. Repeat the breath. Relax. Release the tension all over your body. It's accumulating in these days. Take a deep breath. Breathe the శ్వాస తీసుకోండి. ఇప్పటి వరకు మన శరీరంలో ఎక్కడెక్కడైతే బ్లాక్స్ కానీ టెన్షన్ కానీ ఏదైతే అక్యుములేట్ అయిపోయి ఉందో దాన్ని మొత్తం ఈరోజు రిలీజ్ చేసాం విత్ దిస్ టెక్నిక్. సో యువర్ బాడీ బికమ్ వెరీ రిలాక్స్. Take a deep breath.
Inhale, exhale, inhale. Let's do alternate abdominal and chest breathing. Inhale towards your stomach. గాలి మొత్తం మీ పొట్ట లోపలికి తీసుకుని బెలూన్ లాగా తీసుకురావాలి పొట్ట బయటికి. ఎక్సేల్ చేస్తూ పొట్ట లోపలికి తీసుకెళ్ళాలి. గాలి ఇలా బయటికి వెళ్ళిపోతే బెలూన్లోకి ఫ్లాట్ అయిపోతుంది అలా. ఓకే, నెక్స్ట్ చెస్ట్ వరకు మాత్రమే గాలి తీసుకెళ్ళాలి. అంటే ఓన్లీ మీ లంగ్స్ ఫిల్ చేస్తున్నట్టుగా భావించాలి. ఎక్సేల్, మీ లంగ్స్ నుంచి బయటికి గాలి పంపిస్తుంది. Again, inhale towards your stomach. గాలి మొత్తం పొట్టలో తీసుకురండి. గాలి బయటకు విడిచిపెట్టండి. ఎక్సేల్, inhale towards your lungs. Exhale into your lungs. అలా ఆల్టర్నేట్ గా చేయండి. Inhale, exhale. So, inhale, exhale. Stomach, inhale, exhale. Chest, inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, relax. Do it on your own. Relax your legs. Your attention towards your legs. So, ankle, relaxing. Relax your skin, breathing and hamstring. Relax your knees. Relax your thighs. Relax your glutes. Relax your genitals. Relax your stomach.
Relax your chest. Relax your shoulders. Relax your elbows. Relax your wrists. Relax your entire hand. Relax your neck. Relax back of your head. Back of your head. And all facial muscles. Just focus on the part that I mentioned. Relax your forehead, eyes, and eyebrows, ears, face, nose, mouth, and lips, chin, middle, connected. Your all facial muscles and head. Relax your entire body. Relax, relax, and relax. మీ శరీరం చాలా తేలికగా ఉంటుంది గమనించండి. Relax, feel the lightness of your body. If you want, you can continue in the same. Continue on the Nina Gupchup. నా ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అనుకుంటే పైకి చూస్తున్నట్టుగా మీకు అనుభవంలో మచ్చల్లో చూస్తూ ఇవ్వండి. People who want to study, try this. Stand on left or right side, sit down. Close your eyes. Om Sarvesham Swasti Bhavatu. Om Sarvesham Shanti Bhavatu. Om Sarvesham Purnam Bhavatu. Sarvesham Loka Samastaya Sukhini Bhavatu. Om
Rub your hands, generate the warmth. ఆ వేడిని నెమ్మదిగా మీ కళ్ళ చుట్టూ పెట్టండి. కళ్ళని ప్రెస్ చేయొద్దు. డోంట్ ప్రెస్ యువర్ ఐస్. జస్ట్ ఫీల్ ద వార్మ్త్ అరౌండ్ యువర్ ఐస్. మీకు ఇంకా ఎక్కడైనా పెయిన్‌గా అనిపించినా మళ్ళీ రబ్ చేసుకొని ఆ ఏరియాస్‌లో పెట్టుకోవచ్చు. నడుము దగ్గర, బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్, ఓకే. హ్యాండ్స్ దగ్గర మీకు ఎక్కడ కావాలనుకుంటే ఆ ఏరియాస్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. నౌ ఓపెన్ యువర్ ఐస్ బై లుకింగ్ ఇంటు యువర్ పామ్స్. మీ చేతులను చూస్తూ కళ్ళు తెరవండి నవ్వుతూ. ఐయామ్ హ్యాపీ, ఐయామ్ హెల్తీ. ఐయామ్ హ్యాపీ, ఐయామ్ హెల్తీ. ఐయామ్ హ్యాపీ, ఐయామ్ హెల్తీ. నమస్తే.